రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్. ఇలా రామనామంతో రామనామ జపంతో ఈ మొత్తం ఒక నెల రోజుల నుంచి ఆ సేతు హిమాచలం రామనామం మారిమోగిపోతుంది. దానికి కారణం మనందరికీ తెలుసు. 22వ తారీఖున మనం రామ ప్రతిష్టను చేసుకోబోతున్నాం. రాముడు ధర్మస్వరూపుడు. ధర్మం అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే ధర్మం అంటే ఎలా ఉంటుందంటే రాముడి విగ్రహంలా ఉంటుంది, రాముడిలా ఉంటుంది అని మనం చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు. రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం అనేది చాలా ఆ రోజు మనకి సుదినం అని మనం చెప్తాం. ఎందరో వీరుల త్యాగ ఫలంతో అయోధ్య కోసం ఎంతో పోరాటం చేసి చివరికి మనం రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. రాముడి గురించి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, రామరాజ్యం రామరాజ్యం అని. గాంధీ గారైతే రామరాజ్యం రావాలి అని మాటలు మనం ఆయన నోట విన్నాం. అలాగే మన భారత రాజ్యాంగంలో కూడా మొదటి పేజీలోనే రాముల వారికి నీరాజనం పలికారు. అంత గొప్ప స్వామి మన రాముడు. అలాంటి రాముడి యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట 22వ తారీఖు అయోధ్య మహానగరంలో జరగబోతోంది. ఆ అయోధ్యలో రామపట్టాభిషేకం రాముడి యొక్క ప్రతిష్ట జరుగుతున్నటువంటి సమయంలో మనందరం కూడా రామనామాన్ని జపించాలి. ఎందుకంటే సీతారాములు అంటే భగవత్ స్వరూపులు అని ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళ ధర్మం, ఆ రాముడి యొక్క ధర్మశీలత, ధర్మం, ఆ సౌశీల్యం చాలా మనం అసలు వర్ణించలేమన్నమాట. అవర్ణనీయం రాముడి యొక్క గుణాలు. అలాంటి రాముల వారి ప్రతిష్ఠ చేసుకోవడం మన భారతీయులందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఇది భారతీయులందరికీ గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. కనుక ఎప్పుడైతే మనం అమావాస్య రోజు దీపావళి అమావాస్యకి ఎలా అయితే మనం దీపావళి పండగ చేసుకుంటాము, ఆ రోజు దీపాలు వెలిగిస్తాము, అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానం అనేటువంటి జ్యోతుల్ని వెలిగించుకోవడమే దీపావళి అని చెప్తుంటాం. అలాగే ఇప్పుడు కూడా మరలా ఇంకొకసారి దీపావళి చేసుకోమని మన పెద్దలు సూచిస్తున్నారు. ఇది దీపావళితో సంబంధం ఉన్నటువంటి, దీపావళితో సమానమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం. కనుక మనం ఆ రోజు దీపాలు వెలిగించి రామనామ జపం జపిస్తూ ఆ రోజు రాముల వారి ప్రతిష్టకు రామనామంతో మనం బలాన్ని చేకూరుద్దాం. ధన్యవాదములు.